మసిబోసి చిరునవ్వురా దాస్య సంకెళ్ళు తెంచిందిరా ఈ జెండ అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా వీర స్వాతంత్ర పోరాట తొలి పిలుపు. గ్రామ పెద్దలందరూ కూడా విచ్చేసి ఒక మహోత్తరమైన పండగలో భాగస్వామ్యం అయినందుకు వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమంలో ఎండైనా సరే లెక్క చేయకుండా ఓపికతో ఉన్న విద్యార్థులకు కూడా నా యొక్క శుభాశీస్సులు తెలియజేస్తూ, 79 సంవత్సరాలైన స్వాతంత్రం వచ్చి, అసలు స్వాతంత్రం అంటే ఏమిటి, 79 సంవత్సరాల ముందు మన భారతదేశ పరిస్థితి ఏ విధంగా ఉండేది, దాదాపు 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని పరిపాలించి మనల్ని బానిసలుగా మార్చి మన భారతదేశంలో ఉన్న అపారమైన ఖనిజాలను దోచుకొని వ్యాపారం ఈస్ట్ ఇండియా కంపెనీ అనే సంస్థను స్థాపించి మన యొక్క సంపదని కొల్లగొట్టుకొని మన ప్రజలకు బానిసత్వం చేసి చిన్న చూపు చేసి మన వ్యవసాయాన్ని అలాగే మన వ్యాపారాన్ని మొత్తాన్ని దోచుకొని ఆంగ్లేయులు పరిపాలించి మనల్ని కట్టుబట్టలతో మిగిల్చిన పరిస్థితి. అలాంటి సమయంలో 1857లో మొట్టమొదటి సిపాయిల తిరుగుబాటు వచ్చింది. అప్పుడు మంగళం పాండే అనే వ్యక్తి మొట్టమొదట స్వాతంత్ర పోరాటానికి నాంది పలికిన వ్యక్తి. కాలానుగుణంగా ఎంతో మహానుభావులు స్వాతంత్రం గురించి పోరాటం చేస్తూ దాదాపు 1947 ఆగస్టు 14 రాత్రి వరకు కూడాను ఎంతో మంది త్యాగదనులు అహింసా మార్గాన్ని ఎంచుకొని మన గాంధీ మహాత్ములు గారు అయితేనేమి, అలాగే సుభాష్ చంద్రబోస్ గారు అయితేనేమి, భగత్ సింగ్ గారు అయితేనేమి, అలాగే ఆజాద్ గారు అయితేనేమి, మిగతా ఎంతో మంది త్యాగదనులు ప్రతి ఒక్కరు కూడాను ముఖ్యమైన వ్యక్తులు వారైనప్పటికీ కూడా మిగతా ప్రజానీకం కూడా స్వాతంత్ర పోరాటంలో ఎంతో మంది పేరు తెలియని వ్యక్తులు కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొని 1947 ఆగస్టు 14 రాత్రి వరకు శ్రమ కోర్చి ప్రాణాలు తెగించి పోరాటాలు తెగించి మనకు స్వేచ్ఛావాయువులు పీల్చి ఒక స్వాతంత్రాన్ని మనకిచ్చారు. నిజంగా మనం అలాంటి పోరాటాలను గుర్తు తెచ్చుకొని చరిత్ర చదివితే తప్ప మనకి రాత్రి కూడా నిద్ర పట్టదు. నిజంగా దేశం గురించి ఇంతమంది త్యాగదనులు ఇంత ప్రాణాలు తెగించారా అని మనం ఆశ్చర్యం వ్యక్తం చేయక తప్పదు. కాబట్టి వాళ్ళు అందరూ కూడా చరిత్రలో నిలబడ్డారు. మనిషి పుట్టుక అనేది జననము మరణము సహజమే, కానీ ఆ మధ్య భాగంలో ఆ వ్యక్తి ఏం చేశారనేది ముఖ్యం. అదే అలాంటి వ్యక్తులు చరిత్రలో నిలబడిపోతారు. కాబట్టి ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు 79 సంవత్సరాలు అయింది. మనకు స్వేచ్ఛావాయువులు పీల్చుకొని ఎంతో మంది త్యాగదనులు ఇంత చక్కటి స్వాతంత్ర పోరాటం ద్వారా మనకి స్వాతంత్రాన్ని ఇచ్చినప్పుడు మనం కూడాను ఇక నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భవిష్యత్తును అలాగే మన దేశానికి చేయాల్సిన కార్యక్రమాలు కూడా మాకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరూ అలాగే విద్యార్థులుగా మీకు కూడాను ఆ బాధ్యత ఉండాలని తెలియజేస్తున్నాను. మనము స్వాతంత్రం వచ్చింది అయిపోయింది, మరి అంత పోరాటాలు మనం చేయక్కర్లేదు, కానీ మనం ఏం చేయాలని మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దేశభక్తి అంటే మీరు చదువుకున్న పాఠ్యాంశాల్లో ముఖ్యమైన ఘట్టాలు కానీ అలాగే పాఠ్యాంశాలు కానీ చక్కగా చదువుకొని దేశానికి భవిష్యత్తును తీర్చిదిద్దగలిగే ఒక బాటలు వేయడానికి మీ భవిష్యత్తుతో పాటు దేశ భవిష్యత్తు గురించి కూడా మీరు పోరాడవలసిన అవసరం ఉంది. మీరు ఇంటర్మీడియట్ అంటే మధ్యస్థంగా మీ లైఫ్ స్టైల్ని మధ్యస్థంగా నిర్ణయించుకునే ఏజ్ అలాంటి సందర్భం. కాబట్టి మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా భవిష్యత్తు మార్గదర్శకాలకు పనికొస్తుందో ఆ విధంగా దేశ భవిష్యత్తును కూడా మనం కూడాను పాలు పంచుకోవాల్సిన అవసరం ఉంది. సమాజ శ్రేయస్సు గురించి కూడా మనం కొంతవరకు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మనం అధ్యాపకులు కానీ అందరూ కూడా చెప్పినప్పుడు పాఠ్యాంశాలే ముఖ్యం కాదు, మనము పాఠ్యాంశాలతో పాటు సామాజిక స్పృహ కూడా మనం కలిగి ఉండాలి. మన దేశం బాగుపడాలంటే మనమందరూ చేయి కలుపుకొని ముందుకు వెళ్ళినప్పుడే మన దేశ భవిష్యత్తు బాగుపడుతుంది, మన భవిష్యత్తు బాగుపడుతుంది. కాబట్టి ఇలాంటి తరుణంలో చక్కగా చదువుకొని ఇక్కడ
ప్రిన్సిపాల్ గారే కానీ అలాగే మిగతా అధ్యాపక బృందం కానీ చెప్పింది చక్కగా వింటూ అలాగే చదువుతో పాటు కనీస సంస్కారాన్ని కూడా మనం కలిగి ఉండాలని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడున్న యువతకు ముఖ్య సందేశం ఇచ్చిందే పరిస్థితి ఏమిటంటే ఇప్పుడులో పెద్దలను గౌరవించే తత్వం అనేది చాలా వరకు తగ్గుతుంది. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి. ఇంతకు ముందు చదువుకున్న వాళ్ళు ముందుగా తల్లిదండ్రులు గౌరవించే పరిస్థితి ఉండేది, తర్వాత గురువులను గౌరవించి తర్వాత సమాజంలో ఉన్న మిగతా వ్యక్తులను కూడా గౌరవించే పరిస్థితి ఉంది. కాబట్టి అవి కూడా దృష్టిలో పెట్టుకుని సమాజాన్ని గౌరవించే పరిస్థితి తెచ్చుకొని చక్కనైన చదువును సంస్కారాన్ని మీరు అలవర్చుకొని మీ భవిష్యత్తుకు గాని దేశ భవిష్యత్తుకు గాని మీ బాటలు వేయాలని సమయంగా కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క కాలేజీలో ఏదైతే ఉందో మొన్నటికి మొన్న మధ్యాహ్న భోజన పథకం మన గౌరవ విద్యాశాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినట్టు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజన పథకం కూడా పెడుతున్నారు. దానిలో ఏమైనా లోపాలు ఉంటే మాకు తెలియజెప్పండి, లేదా చక్కగా ఉంటే మీరు ప్రతి ఒక్కరికి అది చెప్పండి. అలాగే ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్త్రీ శక్తి పథకం అనే ఒక కార్యక్రమం చేపడుతుంది. ఈ రోజు నుంచి బాలికలు ఎవరైతే ఆర్టీసీ బస్సు ఎక్కితే ఎవరు టికెట్ తీయాల్సిన అవసరం లేదు. దయచేసి ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకొని వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. మీకు మొన్ననే మీటింగ్ వచ్చేటప్పుడు మీరందరూ కూడా కొత్తపేట, కొమరాలతాడ, అలాగే మన కంబాలరెడ్డిపేట ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వారందరూ కూడా బస్ ఫెసిలిటీ మా కాలేజ్ వరకు కావాలని కోరి ఉన్నారు. ఆ విషయంలో గౌరవ ప్రిన్సిపాల్ గారు, మన రూప్ సుందర్ గారు, అలాగే మన ఎంపీటీసీ రమణ గారు అందరం కలిసి ఎమ్మెల్యే గారి దగ్గర కూర్చొని ఈ విషయం ప్రస్తావన చేయడం జరిగింది. అది వెంటనే డిపో మేనేజర్ కి కలవమని చెప్పారు. అది వెంటనే డిపో మేనేజర్ కలిసి అక్కడ ఉన్న సాధ్యాలు రూట్ మ్యాప్ పై మీరు డిస్కషన్ చేసి అతి త్వరలో అది తెచ్చే ప్రయత్నం అంటూ చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే మిగతా కాలేజీకి కావాల్సిన ఇంకేమైనా సమస్యలు కానీ ఉంటే ల్యాబ్ విషయంలో కానీ అధ్యాపకుల విషయంలో కానీ ఇంకేమైనా సమస్యలు ఉంటే గౌరవ ప్రిన్సిపాల్ గారు కానీ మిగతా అధ్యాపక బృందం కానీ మాకు తెలియజేసినట్టయితే మా వంతు సహకారాన్ని గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి మేమేం చేయగలము అది దృష్టిలో పెట్టుకొని అవసరమైతే అమరావతి వరకు వెళ్లి ఆ కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను. చక్కగా చదువుకోండి, మంచి అధ్యాపకులు ఉన్నారు. ఇక నుంచి కూడా మీరే ఏదైతే స్ట్రెంగ్త్ కూడా కొంచెం తగ్గినట్టు కనిపిస్తుంది. రానున్న అకాడమిక్ ఇయర్ లో కూడా స్ట్రెంగ్త్ మనం ఈ ఉన్న సంవత్సరాల్లో ఉన్న స్ట్రెంగ్త్ ని వచ్చే సంవత్సరానికి డబుల్ చేయడానికి మనం ప్రయత్నించాలా. మీరు కూడాను మీ స్నేహితులకు కానీ మీ యొక్క మిగతా వారికి కానీ మీ ఫ్రెండ్స్ కానీ 10th నుంచి ఎవరైతే అవుట్ అవుతున్నారో వారు కూడాను కాలేజీ బాగా చెప్తున్నారు, చక్కగా ఉంది అని చెప్పి కొత్త అడ్మిషన్ ను తేవడానికి కూడా మీ వంతు కృషి చేయాలని కోరుకుంటూ చక్కని భవిష్యత్తు ఉన్న మీలాంటి యువతీ యువకులు మంచి మార్గంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మన వెలలేని త్యాగాల ఘన చరితరా తన తనుబాలతో పోరు నేర్పిందిరా